మంది బ్రహ్మజ్ఞానుల యొక్క చరిత్ర చదివాను, తర్వాత రోజు చదువుతూ ఉంటాను. గురుగారి ఫ్లో ద్వారా ఆ సీక్రెట్ ఎక్కడ మిస్ అవుతుంది అనేది బాగా చెప్తుంటాడు. స్వామి రామతీర్థ వివేకానంద వారి కంటే ముందు వెళ్ళారు, మొత్తం అన్ని దేశాలు వెళ్ళి అని చెప్తారు. ఎప్పుడైతే శత్రువుని ప్రేమిస్తావో ఇన్స్టాంట్ రియలైజేషన్, ఇన్స్టాంట్, బికాస్ వీఆర్ గివింగ్ రెసిస్టెన్స్. మైండ్ మీన్స్ రెసిస్టెన్స్ అని. ఇక్కడ సీక్రెట్ చూడండి, మనకి రెండు, ఒకటి ప్రేమ ఉంది, రెండు ద్వేషం. మనకి ఎక్కువ పాడు ద్వేషం. ద్వేషం జీవ లక్షణం, ప్రేమ ఈశ్వర లక్షణం. ఎప్పుడైతే మీరు ప్రేమను పెంచుకుంటున్నారో ఏమవుతుంది, ఈశ్వరుడుగా మారుతున్నారు. ద్వేషం ఎప్పుడైతే వదులుతున్నారో జీవ లక్షణాలు వదులుకుంటారు. ఇది సీక్రెట్. ప్రేమ ఎవడు? శివుడే, ఈశ్వరుడు. అందుకని ప్రేమ పెంచుకోండి, ప్రేమ పెంచుకోండి. ప్రేమ ప్రేమ ప్రేమ, మర్యాద, వినయం. వినయం ఆత్మస్వరూపం, ఈశ్వరుడు లక్షణం. వినయం ఈశ్వరుడు యొక్క మంచి సుగుణాల్లో ఒకటి. కానీ తెలియాలి మనకి బాగా. ఈశ్వరుడు కూడా, ఇప్పుడు పరమేశ్వరుడు కథ ఒకటి మమ్మల్ని చెప్పాడు. ఈ నవగ్రహాలు ఉన్నాయి, శని అనే వెళ్ళండి శని, మా అందరికి భయమే. శని వస్తే ఏమవుతుందో అని భయం. ఈ నవగ్రహాలు ఎవరు సృష్టించారు? పరమశివుడే సృష్టించాడు. ఓ నువ్వు ఈ పని చేయి, ఏంటి శని అంటే ఏం లేదు. రాత్రి నిద్రపోతున్నాగా, అది శని లక్షణం. అన్ని మర్చిపోవటం, అన్ని దూరం చేసేది శని లక్షణం. అయితే ఈ శని భగవానుడికి శివుడిని పట్టాలని కోరిక వచ్చింది. శివుడికి పట్టుకోవాలి అని శివుడిని అడిగాడు. మరి మీకు నేను ఏళ్ళనాటి శని సమయం వచ్చింది, అందరికి ఉంటుంది ఏళ్ళనాటి శని. రాముడికి వచ్చినప్పుడు అరణ్యవాసాలు వెళ్ళారు, పాండవుడికి వచ్చినప్పుడు అజ్ఞాతవాసం అరణ్యవాసం వెళ్ళారు. సరే శివుడు అన్నాడు, నన్నే పట్టుకుంటావు నువ్వు అన్నాడు. సరే అని పట్టుకోమని ఆయన మా అదృశ్యం అయిపోయారు. ఎట్లా పట్టుకుంటావు? పట్టుకో. 7.5 ఏళ్ళు గడిచిపోయింది. శని అంటే 7.5 ఏళ్ళు ఉంటారు, దాన్ని ఏళ్ళనాడు శని అంటారు. 7.5 ఏళ్ళ తర్వాత శివుడు మళ్ళా కనపడి, పట్టుకున్నావు నన్ను? పట్టుకోలేదు, కానీ ఎక్కడున్నారు మీరు ఇన్నాళ్ళు అన్నా. ఎవరికి తెలియని ఒక చుట్టు త్వరలో దాక్కున్నానే అన్నాను. అది వెళ్ళినాడు శని మహన్. నీకు దాక్కోవడం అవసరం ఎందుకు వచ్చింది, దాక్కున్నావు కదా, వెళ్ళినాడు శని అన్నా. కాబట్టి ఈశ్వరుడు తన శాసనానికి తను బద్ధుడు. అందుకని మన పురాణాలు వినాలండి, పురాణాలు వినాలి, మంచి మాటలు వినాలి. పురాణాలు వింటే పక్కకి ఎక్కడికి వెళ్ళం, చక్కగా హాయిగా వెళ్తాం. మంచి మాటలు ఎప్పుడు వినాల్సింది. అది ఒకళ్ళకి ఇష్టం ఉంటుంది పురాణం అంటే, కానీ వినాలి, ఆచరణగా వాళ్ళు చెప్పింది నడుచుకోవాలి. వాళ్ళు అట్లా ఉట్టి పురాణాలు విన్నా ఉపయోగం లేదు, ఉట్టి బోధ చేసినా ఉపయోగం. ఇది తెలియాలి. అన్ని చదువుతున్నాం కానీ చదివేవాడిని చదవడం లేదు, అక్కడ పట్టేశారు. ఎవరు చదువుతున్నారు అన్ని పట్టుకోవడం లేదు, మిగతా అన్ని చదువుతున్నాం. అన్ని చూస్తున్నాం కానీ చూసేవాడిని చూడట్లేదు. అన్ని మాట్లాడుతున్నాం కానీ దేని గురించి మాట్లాడలేము, దాని గురించి చెప్తున్నాం. అవును, అర్థం కావడం లేదు. మాటలు లేని దాని గురించి నీ మాటలు వచ్చినాయి. మౌనం గురించి మాట్లాడినప్పుడే మౌనం. మౌనం గురించి మాటల్లో ఎట్లా చెప్పగలుగుతారు, ఎవరు చెప్పగలుగుతారు? అయితే మౌనం గురించి చెప్పండి అని ఒక వ్యక్తిని అడిగాం అనుకోండి, వాడు మాటలు చెబుతాడు, కానీ వినేవాడు మౌనం అవుతాడు. ఈ మౌనం అక్కడ వస్తుంది. నిసర్వేత్త మహారాజు చెప్తారు, వినే విషయం వినేవాడు, వినేవాడు కోటి రెట్లు చాలా మేలైన వాడు, వినేవాడిని పట్టుకో విషయాన్ని వినకు అని. అంటే చాలా మిస్ అయిపోతాం, అది తెలియదు. జస్ట్ ఫ్లో, అవుట్ ఆఫ్ ఫ్లో, జస్ట్ లైక్ జాగ్రత్త సుషుప్తిలో. మొన్న నవమిది విన్నారు, శ్రీరామనవమి. ఇది గమనింపు గురించి మాట్లాడు. మొన్న ఆదివారం పోయినది విన్నారు, వినండి.
ఈ చూడటం అనే మాట అర్థం ఏంటంటే అనుభవించటం అని అర్థం. అనుభవించడానికి చూడటం అనేది. ఆవకాయ రుచి చూడండి అంటారు. రుచిని ఎట్ట చూస్తాం? నాలుగు రాసుకుంటే తెలుస్తుంది ఇది ఇట్లా అది చూడటం. అట్లానే మనం సోఫాలు కొనుక్కోవటానికి వెళ్తే, పరుపు కొనుక్కోవటానికి వెళ్తే ఒకసారి కూర్చొని చూడండి అంటారు. అంటే చూడటం అంటే దాన్ని అనుభవిస్తే మనకు తెలుస్తుంది, అది చూడటం. ఇప్పుడు మనకు ఒక కోరిక కలుగుతుంది, ఏదన్నా తినేది కావచ్చు, లేకపోతే వాడుకో వస్తువు ఏదన్నా కావచ్చు. కోరిక కలగగానే ఇప్పుడు మీకు ఒక నగ కొనుక్కోవాలనిపించింది, షాప్కి వెళ్ళాం, బంగారం షాప్కి వెళ్ళాం. ముందు నగని గమనిస్తామా గమనించమా? గమనిస్తాము. ఎట్లా ఉంది, మోడల్ ఎట్లా ఉంది, బంగారమా కాదా, తరుగు ఎంత ఉంది, రాళ్ళు ఎంత ఉన్నాయి, రాళ్ళు ఎక్కువ నగ తక్కువ, ఏది, ఇవన్నీ కూడా మనం ముందు ఏం చేస్తామంటే ముందు నగని గమనించి ఆ తర్వాత గమనించిన తర్వాత మనకేం వస్తుంది? కోరిక వస్తుంది. ఏదైనా ముందు చూశాకనే కోరిక వచ్చేది. కోరిక వచ్చాక చూస్తాం, చూశాక కోరిక వస్తుంది. ఏదైనా ఈ ప్రపంచంలో చూసిన తర్వాత కోరిక వస్తుంది. చూసేటప్పుడు మీరు శివుడు, కోరిక వచ్చినప్పుడు జీవుడు. అందుకని ఈ ప్రపంచంలో చూసిన తర్వాతే కోరికలు వస్తున్నాయి కాబట్టి, చూస్తున్న వస్తువు శివుడు కాబట్టి కోరుకోవటం ఒక్క ఆపేయండి, చూసేవాడిని చూస్తారు. అప్పుడు మీరు చూసేవాడిని చూడటం అంటే అది అర్థం. ఎట్లా చూస్తాం? చూసేవాడిని చూడటం అంటే ఇంకో పదార్థం, అది మనకి భిన్నంగా ఉందే కాదు. చూసేవాడిని చూడటం అనే మాటకు అర్థం. మీరు ఏదైనా సరే అండి, ముందు చూశాకనే అనుభవిస్తారు. అనుభవం అంటే ఆలోచించడం, ఆ తర్వాత దాన్ని పొందటం, ఇదంతా నెక్స్ట్ ప్రాసెస్, అంతే కదా. కాబట్టి అప్పుడు శుద్ధంగా ఉంటుంది. ఆ తర్వాత గమనించిన తర్వాత, ఇప్పుడు ఇక్కడ పళ్ళు ఉన్నాయి, ముందు గమనిస్తాం, చూడటం, ముందు దృష్టిలోకి వస్తాం, దృష్టిలోకి రావటం, రాగానే అరటి పండు తినాలని అప్పుడు కోరిక వస్తుంది. అప్పుడు కోరిక, అప్పుడు నాకు షుగర్ కదా, డాక్టర్ తినొద్దు అన్నాడు కదా, అది ఆలోచన. మళ్ళీ అది బుద్ధి. డాక్టర్ తింటే ఏమవుతుంది? మొన్న పోయినసారి 2 పళ్ళు తిన్నాను, షుగర్ 550 ఏంటి అని, అది బుద్ధి. కాబట్టి ఇప్పుడు తినకపోతే ఏమవుతుంది? ప్రాణం పోతుందా? ఏం అవుదాం, అది వివేకం. అది వివేకం. అట్లా వివేకం వచ్చిన తర్వాత ఏమవుతుంది? తెలియదు, మీకు ఆ రోజు షుగర్ పెరగలేదు, నార్మల్గా ఉంది, మీకు సంతోషం, శాంతి వస్తుంది. కాబట్టి మంచి పనుల వల్ల కూడా, మంచి ఆలోచనలు అదే జరుగుతుంది, ఏమి జరగదు. కాబట్టి ఏదైనా నేను అనే మాట కదా, నేనెవరు అంటే చూసే కళ్ళ ద్వారా చూసే, గమనించే వస్తువునే. అంటే కొద్దిగా నిమ్మళంగా కొద్దిగా ఆలోచిస్తే, కళ్ళు చూసేటట్టయితే కళ్ళు గుడ్డివాడికి ఉన్నాయి, చెవులు చెవిటివాడికి ఉన్నాయి, లోపల వస్తువుడు ఆ వస్తువు. అట్లానే కళ్ళు లేవని చెప్పేవాడు ఉన్నాడు. అది ఎవరు చెబుతున్నారు? ఆ వస్తువు అంటే ప్రాణం అన్నమాట. ప్రాణమే శివుడు, ప్రాణమే ఈశ్వరుడు. అందుకని దీనికి పెద్ద ఆలోచన చేయకుండా ముందు ఏదైనా చూశాకనే మనం ఆలోచిస్తున్నాం. కానీ మనం ఏమనుకుంటున్నాం అంటే, ఆలోచన దీనికి సంబంధించింది కాబట్టి అది నేను అనుకుంటున్నా. ఆలోచన నువ్వు కాదు, గమనింపే నువ్వు. ఆలోచన ప్రపంచానికి సంబంధించి. ఒక మాట చెప్తుంది వేదాంతంలో, జాగ్రత్తగా గమనిస్తే, ఇప్పుడు ఈ పండు గురించి మీరు ఆలోచిస్తారు, లేకపోతే ఈ చెట్టు గురించి, ఈ ప్రపంచం గురించి మీరు ఆలోచన చేస్తారు. ఎందుకంటే చూశారు కాబట్టి. చూపు ఆ చూపు ఏదైతే ఉందో అదే గమనింపంటాం, అది ఈశ్వరుడు అనుకున్నాం. చూశాక ఆలోచన వస్తుంది కదా. మరి చూశాక నాకు ఆలోచనలు అంటే, చూస్తున్న వస్తువుకు మాత్రమే ఆలోచన వస్తుంది. కనపడుతున్న వస్తువు గురించే ఆలోచించేది. పెళ్లి సంబంధమైనా, ఈ అబ్బాయి బాగున్నాడా, అమ్మాయి బాగుందా, కోడలు బాగుందా, అల్లుడు బాగుందా, ఇవన్నీ ఉన్నాయి. ముందు చూడాలి. అందుకనే మీరు ఒప్పుకుంటారు మా సంబంధం అన్నాం అనుకో, చూశాక చెబుతామండి.
చూడకుండా ఏం ఆలోచిస్తారు? ఏదైనా మీకు ముందు మీకు అనుభవంలోకి రాదు. కాబట్టి ఇంతవరకు ఆలోచన దేనికి సంబంధించి ఉంది? ఏమండి, ఆలోచన దేనికి సంబంధించింది? ఈ ప్రపంచానికి సంబంధించిన బయట వస్తువులకు సంబంధించింది కదండి. మరి ఈ లోపల వస్తువు తానే కాబట్టి తన గురించి తను ఆలోచించదు. దానికి ఉదాహరణ మన నిసర్గదత్ మహారాజు రమణ భగవాన్ కూడా చెప్పారు. ఏమంటారు? కళ్ళని మనం చూస్తున్నామా? కళ్ళ ద్వారా చూస్తున్నాం, కళ్ళని మనం చూడట్లే. కళ్ళు నేను చూడలేకపోతున్నాను, నాకు చూపు లేదు అంటాము మనం అను. అట్లానే ప్రపంచానికి సంబంధించిన విషయాల్లో దానికి ఆలోచన ఉంది, కానీ ఉనికికి తన గురించి తనకి ఆలోచన లేదు, ఉండదు, ఉండకూడదు. అనుభవమే ఉంటుంది, అనుభవమే ఉంటుంది. బయటది తీసుకొని అనుభవించాలి, దాన్ని తీసివేసి అనుభవించాలి. అక్కడ తీసివేస్తే అనుభవం, ఇక్కడ తీసుకుంటే అనుభవం. ప్రపంచం నుంచి తీసుకుంటే అనుభవం, ఇక్కడ నుంచి ఆలోచన తీసివేస్తే అనుభవం. మీరు ఆపండి, ఆలోచన ఆపితే సావధానత, ప్రజ్ఞ, ఇట్లాంటి మాటలు దానికి. ఉనికి అని, సాక్షి అని. ఆలోచన ఉన్నప్పుడు కూడా ఆలోచన చేసేవాడు లేకుండా కూడా జరుగుతుంటుంది కదా, ఇన్వాలంటరీ. ఆలోచన జరుగుతుండగా అంటే అర్థం ఏమిటి అంటే, ఆలోచనకి ఎట్లాంటిది అంటే అండి, ఆలోచన ఒక క్రియ, మనసుకున్న ఒక క్రియ, గమనింపు ఇంకో క్రియ. ఉదాహరణకి నేను కారు నడుపుతున్నాను, గేరు మారుస్తున్నాను, దీని గురించి ఆలోచన లేదు, పెట్టాం మనం. కానీ మన మనసులో ఏదో దాని మీద పెడుతున్నాం. ఇది ఒక స్టెప్ అయిపోయింది, ఇది ఒక స్టెప్ అయిపోయింది. అట్లానే ఇంకొక ఉదాహరణ తీసుకుంటే, మనం మంత్ర జపం చేస్తుంటాం, మంత్ర జపం చేస్తూ వేరే ఆలోచిస్తాం. చూసారా? జపం ఏమో మంత్రం చేస్తున్నాం, ఇదేమో ఆలోచన చేస్తాం. అట్లా ఇక్కడ కూడా ఆలోచన జరుగుతుండగానే మనకి మనంగా ఉండొచ్చు, అది సాధ్యం. అయితే ఇంకొక మంచి మాట ఏంటంటే, ఆలోచన అంటే ఏమిటి అన్నది. ఇప్పుడు మనం ఉన్నామండి, మనం పొద్దున్న లేస్తే బోల్డ్ వృత్తుల్లో ఉన్నాం. వంట పనులు, విద్యార్థులు, వ్యాపారస్తులు, రకరకాల జీవనాలు. మరి ఈ జీవనాల్లో మరి మనసు పెట్టాలా వద్దా? వంట చేసినా, ఉద్యోగం చేసినా, వైద్యం చేసినా, చదువు ఏం చేసినా కూడా మనసు పెట్టాల్సింది. అయితే ఈ బాహ్యమైన క్రియలకి సంబంధించి మనసు తప్పకుండా పెట్టాలి. మరి మనమేమో బాధ్యతలు ఉన్నాయి. మరి ఆ మందం మిస్ అయ్యామో, మిస్ అవ్వలేదా? ఆ మందం ధ్యానం పోయినట్టేగా. మరి బాధ మనకు ఉంటుందా, ఉండదా? ఇవాళ నేను ధ్యానం చేసుకోలేదు అంటే, మనకి పొద్దున్నే లేచి ఒక 2 గంటలు ధ్యానం చేసుకొని, రాత్రి 2 గంటలు ధ్యానం చేసుకొని ఉంటే నేను చేశాను అన్న తృప్తి, నేను చేశానన్న తృప్తి. ఇప్పుడు ఒక చక్కటి ఉదాహరణ చెబుతాను మీకు. రాత్రి కల్లో మీరు ఎవరో చెప్పారు, గురువు గారు, మీరు శ్రీశైలం వెళ్ళి శివుడికి కళ్యాణమును అభిషేకం చేయిస్తే మీ పనులు పోతాయని చెప్పారు. ఆ రాత్రి ఏమైంది? కల్లో నేను శ్రీశైలం వెళ్ళాను, శ్రీశైలంలో శివ బ్రహ్మరాంబిక అమ్మవారిని దర్శనం, చక్కగా అభిషేకాలు అయిపోయినాయి, కుంకుమ పూజ అయిపోయింది, చక్కగా కళ్యాణం కూడా చేయించుకున్నాం, అయిపోయింది. చేసామా, చేయలేదా? చేశాం కదా. లేవగానే ఏమంటాం? ఊరుకుంటాం, ఇక మనం మొక్కు తీర్చుకుంటాం, ఎందుకని? మరి ఇందా జరిగిందిగా కళ్ళు, మరి మనం చేశాం కదా. ఏం చెబుతారు కళ్ళు? లేచాక భర్తకో పిల్లలకో, రాత్రి నేను శ్రీశైలం వెళ్ళానని చెబుతున్నాను. వెళ్ళాను, శివుడికి అభిషేకం చేశా, కళ్యాణం చేశాను, నేను సంతోషం వేసింది అంటున్నాం.
నేననే చెబుతున్నాడు కదా. మరి కంప్లీట్ అయింది కదండి. కంప్లీట్ అయినట్టు ఎందుకు అనిపించట్లేదంటే నేను ఇది అనుకుంటున్నాను కాబట్టి. అర్థమైందండి. ఇదే సూత్రం మీకు కొంచెం బాగా అర్థమైతే ఇది నేను అనుకుంటున్నాను కాబట్టి అది తృప్తినివ్వట్లేదు. ఒకసారి గురువు గారి దగ్గరికి వెళ్ళి నేను గురువుగారు నాకు కల్లో రారా అని అడిగాను. ఏమి చాలదా అన్నా. ఏమి చాలట్లేదు నీకు అన్నా. ఇప్పుడు మనం చూడండి, కల్లోకి వస్తేనో నిజంగా చూద్దాం అనిపిస్తాం, నిజంగా చూస్తేనో కళ్ళు చూడాలనిపిస్తాం. కళ్ళు వస్తే బాగుంది శివుడు అని ఒకసారి అన్నా. అంటే అక్కడ తృప్తి కలిగినప్పుడు తృప్తి, అక్కడేమో ఇది నేను అనుకుంటున్నాం, ఇక్కడ లేచాక అది నేను అనుకుంటున్నాను. ఇది సరే, ఇది కాదా సరే. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, కళ్ళు శివుడికి అభిషేకం పూర్తి చేశారు, కళ్యాణం పూర్తి చేశారు, బాగానే ఉంది. లేచాక మీతో తృప్తి కలగలేదు, కానీ నేనే చేశానని చెబుతున్నాను, నేనే వెళ్ళా అని చెబుతున్నాను. కానీ కళలో జరిగింది, కళలో జరుగుతున్నసేపు నిజంగా జరిగినట్టే. అప్పుడే మీకు అనుమానం లేదు, మళ్ళీ మొక్కు తీర్చుకోవాలి, మళ్ళీ రావాలి, నా దేహం రాలేదు, దేహంతో వచ్చి సకుటుంబంగా, కనీసం భర్త కూడా పక్కన ఉండదు, పిల్లలు పక్కన ఉండదు, అదంతా ఉండదు, వాడే ఆ ప్రపంచానికి. సరే, అది సరువులు పెట్టండి. కాబట్టి అప్పుడు నేను నిజం, అప్పటికి చాలా నిజం. ఇప్పుడు ఏమంటున్నారు, దాన్ని అబద్ధం అంటున్నారు. ఇప్పుడు అంటే కళతో పోల్చినప్పుడు జాగృతంలోకి అబద్ధం, జాగృతంతో పోల్చినప్పుడు కళ అబద్ధం. జాగృతంతో పోలిస్తే అంటే ఈ దేహంతో పోలిస్తే కళ అబద్ధం, కళతో పోలిస్తే దీన్ని తీసుకుంటే ఇది అబద్ధమైంది. సరే, ఇది ఎట్లా అయిపోయింది? ఇప్పుడు మనకేమైందంటే ఈ సందిగ్ధం, ఈ సంఘర్షణ ఎట్లా ఉంచితే ఇది అజ్ఞానం. ఇప్పుడు మనం ఏంటి, రాత్రి కల్లో తెల్లవార్లు మీరు స్మరణ చేసుకున్నాం చక్కగా, శివపంచాక్షరం అష్టాక్షరం చేశారు. పొద్దున్నే లేచాక జపం చేశానని చెబుతారు, కానీ మీకు తృప్తి ఉండదు. ఎందుకంటే దీంతోనే చెయ్యాలి, దీంతోనే చెయ్యాలి. ఇకపోతే మరి నేను జాగ్రత్తల్లోకి వచ్చిన తర్వాత మరి ఇంత పనులు ఉన్నాయి మనందరికీ కూడా. ఇంత పనులు ఎప్పుడైతే ఉన్నాయో మీరేం చేశారు, ఇట్లా చేస్తే తృప్తి, ఇట్లా చేస్తే పూర్తి, ఇది పూజ, ఇది కార్యము, దైహిక కార్యము, వ్యవహారము అని మనం ఏం చేసాం, విభజన చేసుకున్నాం. ఇగో ఇది వ్యవహారం, ఇది దైహిక క్రియ, దేవుడి దగ్గర కూర్చొని అభిషేకం చేస్తే పూజ, లేకపోతే ఏదైనా నామస్మరణ చేస్తే జపము, లేకపోతే ధ్యానం అని ఏం చేశారు, లేచిన తర్వాత అన్నిటికీ పేర్లు పెట్టేసుకున్నాం, విభజన చేసేసాం. ఎప్పుడైతే ఈ విభజన మన మనసులో ఉన్నంత కాలం కూడా, ఈ విభజన మన మనసులో ఉన్నంత కాలం కూడా అసంతృప్తే ఉంటుంది. సత్యం అర్థం కాదు ఎప్పటికీ. ముందు మనం పోగొట్టుకోవాల్సింది, చేయవలసింది జపం కాదు, పోగొట్టుకోవాల్సింది విభజన. అట్లాంటి విభజన లేదు. తర్వాత ఇంకొకటి, ఇప్పుడు ఒక మాట చెబుతున్నా చూడండి. శివుడు ఎట్లుంటాడు, ఎప్పుడు ఏం చేస్తుంటాడు, ఆయన ధ్యానంలాగా ఉంటాడు. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఏమన్నారంటే, నేను అందరి శరీరాల్లో అందరి ఇంద్రియాల్లో మనసు ఉంది, మన మనసు ఎవరు, కృష్ణ పరమాత్మ. అట్లానే అందరిలో జఠరాగ్ని రూపంలో ఉండి ఆహారాన్ని నేనే స్వీకరిస్తున్నాను, నేనే అరిగిస్తున్నాను, శక్తిని నేనే ఇస్తున్నాను. ఎవరు చెప్పారు, పరమాత్మ చెప్పారు. మనం ఏం చెబుతున్నాం చూడండి, నేను తిన్నాను, నేను అరిగించుకున్నాను అని చెబుతున్నాం సింపుల్ గా. అంటే అప్పటికే భగవంతుడికి దూరం అయిపోయాం. భగవంతుడు అంతటా లేడు అన్నదానికి, అసలే లేడనే దానికి ఇది రోజు జరిగేది అయిందండి. ఇప్పుడు పరమాత్మే మన శరీరంలో మనసుగా ఉంది కాబట్టి గుర్తుపడుతున్నాం. గుర్తుపట్టిన దాన్ని నేను చేస్తున్నాను అనుకుంటున్నాను. గుర్తుపట్టడానికి కారణం ఏంటి, మనసు. మనసు ఎవరు, పరమాత్మ. ఇప్పుడు మనసు పరమాత్మ అయినప్పుడు గుర్తుపడుతుంది ఎవరు, చేస్తున్నది ఎవరు. కానీ మనమేముంటున్నాము, నేను చేస్తున్నాను. సరే,
ఇప్పుడు మనసు పరమాత్మ అయి అన్ని పనులు చేస్తున్నాడు. ఒక చోట ధ్యానం చేస్తున్నాడు, ఒక చోట వంట చేస్తున్నాడు, ఒక చోట సంసారం చేస్తున్నాడు, ఒక చోట బోధ చేస్తున్నాడు, ఏవో చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు చేస్తున్నది ఎవరు? పరమాత్మే. కాబట్టి మరి ఈ నేనెవరు? ఈ విభజన చేసిన మనసు, అర్థం కాని మనసు ఆ మాట అంటుందే కానీ నిజంగా మీరు అర్థమైతే ఇగో ఇది జ్ఞానము, ఇది ఆలోచన. ఆలోచన కూడా మంచిదే, ఆలోచన కూడా పరమాత్మే ఆలోచిస్తున్నాడు, నీకెందుకు గొడవ? ఇది నేను అనుకోవటం, సరిగా అర్థం కాకపోవటం. మనకేమిటంటే సరైన అర్థం కాకపోవటం వల్ల వచ్చిన తిప్పులే తప్పితే నిజంగా మీరు ఏ పని చేసా. అందుకనే భగవాన్ ఏమన్నారు, నువ్వు నామం చేసినా ఒకటే. అందుకనే మంచి ఉదాహరణ రెండు చెప్పారు భగవాన్. ఏనుగు తొండంతో గాలి పీలుస్తుంది, నీళ్లు తాగుతుంది. మనం గాలి పీల్చి నీళ్లు తాగి మనం కొరపోతుంది, అడ్డం పడతాం, చచ్చిపోతాం లేకపోతే. అట్లానే కాకి రెండు కళ్ళు ఉంటాయి కానీ ఒకటే రెటీనా ఉంటుంది. అట్లానే పాముకి వినికిడి స్పర్శ ఒకదానికే ఉంటుంది, రెండు ఒకదానికే ఉంది. అట్లానే ఈ లోపల మనసుకు కూడా ఆధ్యాత్మికం భౌతికం రెండు కలిసే ఉన్నాయి, రెండు విడివిడిగా లేవు. మన చిన్నప్పటి నుంచి పెంపకము, మనం విన్న మాటల వల్ల ఇది మంచిది కాదు, ఈ క్రియ మంచిది కాదు, కర్మ మంచిది కాదు, ఇది మంచిది అది చెడ్డది అని మనం ఏం చేసాం, ఒక డిస్క్రిమినేషన్, ఒక విభజన వచ్చేసి. ముందు మనం పోగొట్టుకోవాల్సింది 24 గంటలు ధ్యానం చేయటం కాదు, ఈ విభజన పోగొట్టుకోవాలి ఫస్ట్. ఇప్పుడు భార్యాభర్తలు కొట్టుకున్నారు, ఇద్దరు పెద్దవారి దగ్గరికి వచ్చారు, ముందు అభిప్రాయాల్లో భేదం పోగొడతారు, కలవటం వాళ్లే కలుస్తారు. అభిప్రాయం పోగొడతారు. ఇప్పుడు అభిప్రాయం వాళ్ళిద్దరి మధ్య అడ్డుగా ఉంది. అట్లానే మనకి పరమాత్మకి మధ్య అభిప్రాయం అడ్డుగా ఉంది. అభిప్రాయం మారాలి. ఇప్పుడు మన అభిప్రాయం ఏంటి, ఇది మంచిది, ఇది చేస్తేనే ధ్యానం, ఇది చేస్తేనే పూజ, ఇది పని, మామూలు పని, ఇది కర్మ, ఇది భౌతిక ప్రపంచంలో మనుషులు చేసేది, ఇందులో ఇరుక్కుంటారు. ఇట్లాంటి మాటలు వింటున్నాం. కొద్దిగా జాగ్రత్తగా ఇది నీటి మార్చి పరమాత్మే చేస్తున్నాడు, ఇదంతా పరమాత్మదే, నేనంటూ లేదు. నేనంటూ ఉన్నాను, ఎందుకున్నాను అంటే ఇది గుర్తుపట్టడానికి, పరమాత్మే చేస్తున్నానని గుర్తుపట్టడానికి ఉన్నాను. అది ఎంతవరకు నువ్వు, ఇక మిగిలిది ఏది లేదు, అది జ్ఞానం. ఎందుకు ఈ నేను వచ్చింది అంటే అది గుర్తుపట్టిన తర్వాత జన్మపోతుంది, గుర్తుపట్టడానికి జన్మించారు. ఇట్లా అనుకున్నప్పుడు మీరు ఇవాళ చెడ్డ పనే చెయ్యండి. గురుగారు చెప్పారు, కృష్ణుడు చేసిన కర్మకి లక్షల జన్మలు చాలవట, అంత కర్మ చేశారట కృష్ణుడు. కర్తృత్వం భగవాన్ అద్భుతంగా చెప్పారండి. ఏమంటున్నారంటే కర్తృత్వం ఒకటి పెట్టుకోకు, పనులు చేయొద్దా, ధ్యానం చేయొద్దా? మరి పనులు చేసుకోవాలా, ధ్యానం చేసుకోవాలా అంటే భగవాన్ ఏమన్నారంటే అద్భుతమైన మాట చెప్పారంటే, కర్తృత్వం తీసేసే రెండు సమం అయితే అన్నారు. నేను చేస్తున్నానని పని చేయకపోయినా, నేను చేస్తున్నానని పూజ చేయకపోయినా రెండు ఈక్వల్ అవుతాయని భగవాన్ చెప్పారు. అద్భుత సందేశం ఇది. మనలాంటి వాళ్ళకి ఎంత ఉపయోగపడుతుంది? ఇవాళ ఏదో ప్రయాణంలో ఉన్నాం, పూజ చేయతే పూజ చేయలేదు అనుకుంటున్నాం, పూజ చేస్తేనే చేసామని సంతోషపడతాం, చేయని వాళ్ళని చూసి చేసేసుకోవడం ఎంతో ఏదో కళ్యాణ గుణాలు మన దగ్గర చాలా. మీరు మనం ఇట్లా ఉంది చూద్దాం ఎంత బాగుంటుంది. ఇది పరమాత్మ పని అయినప్పుడు కర్తృత్వం. ఏమన్నారు భగవాన్ ఏమన్నారంటే, పూజ చేసుకోమని చెప్పలేదు, పని చేయొద్దని చెప్పలేదు. ఏమంటున్నారు, అక్కడ ఇక్కడ కర్తృత్వం తీసేసి రెండు పనులు ధ్యానం అయిపోతాయి, ముక్తి మార్గం అయితే చెబుతాను. అంత ఒక మాట చాలండి జీవితానికి, ఒక మాట చాలు మనకి. మొన్న నా దగ్గరికి ఒక అమ్మాయి వచ్చింది, తీసుకొచ్చారు. అమ్మాయి మతంలో మారుతారు, నేను వాళ్ళు హిందువులే అని తీసుకొచ్చారు. అమ్మాయి ఇంజనీరింగ్ చేస్తుంది. వస్తే అమ్మాయి అంటే పెళ్లి వద్దు, మంచిది కాదు, జీసస్ పరిశుద్ధ ఆత్మ. మరి అది సరే, అమ్మాయిని ఊరికే అడిగా, మామూలు ఫ్రెండ్లీగా, అమ్మ ఎందుకు నువ్వు అందులోకి మారాలనుకుంటున్నావు అని అడిగాను. అంటే అమ్మాయి ఏంది, జీసస్ ట్రూ కాదండి. ట్రూ అంటే ఏమిటి, గాడ్ అంటే ఏమిటి చెప్పు నాకు ఫస్ట్. అంటే పరిశుద్ధాత్మ ఉంది, ఆయన తల్లికి ఉన్న
ఎవరు కలయకుండానే ఆయన పుట్టాడు. అట్లా ఈ సృష్టిలో జరిగిందా ఎక్కడన్నా? నువ్వు ఎట్లా పుట్టావు, మీ అమ్మ నాన్న ఎట్లా వచ్చారు, ఆలోచనలు అది చివరికే ఇట్లాంటి మాటలు చెప్పి చివరికి ఏమన్నానంటే ఆలోచించుకోమని అర్థమైంది, తొందరపడండి నిర్ణయం తీసుకోనని చెప్పి వెళ్ళిపోయింది. అదే కాదు, చెట్టు అంటు కట్టడం అంటారు కదా, అదేంటో H2O అంటున్నాం, దేంటి కలయికే. కలయిక లేకుండా సృష్టి లేదు లేదు మా వసంత గారు. నేను దేహం కలిస్తేనే సృష్టి ఉంది, నేను దేహం లేకపోతే సృష్టి లేదు. దేహం ఉండి మనసు ఉంటే ప్రేతం, దేహం మనసు ఉంటే మనిషి. ఇంకా కేవలం దేహం ఉంటే శవం, కేవలం మనసు ఉంటే ప్రేతం, మనసు దేహం కలిస్తేనే మనిషి. మణిగారు అప్పుడే సృష్టి ఉంది. అందుకని మనకి అన్ని తెలియాలి. ఇది తప్పంట, అది తప్పంట. తప్పనేది ఉందా ఈ సృష్టిలో? కొన్ని ఒప్పు ఉందా? ఒప్పు ఎప్పుడు ఉంది? తప్పు ఉంది కాబట్టి. నీకు తప్పు కనపడకపోతే ఒప్పు కూడా లేదు. ఆయన లాజిక్ ఒకటి చెప్పారు పెద్దలు, ఒక తలుపు తెరిచిందంటే సగం తలుపు మూసిందని అర్థం. రెండు తలుపులు తెరిచున్నాయంటే రెండు తలుపులు మూసినట్ట. లాజిక్ అన్ని వెళ్ళాలి. అదేదో సినిమాలో ఉన్నాయమ్మా, నాగార్జున అనుష్క, అదేదో సినిమాలో అతను సెలవు పెడతాడు ఊరు వెళ్ళడానికి. అంటే మన్మధుడు సినిమా. అప్పుడు ఎప్పుడు వస్తావో, 2 రోజులు సెలవు ఇస్తానంటుంది. అంటే ఇక్కడి నుంచి వెళ్ళటానికి 1 రోజు పడుతుంది, పని ఉంటుంది, మళ్ళీ రావటానికి అంటూ, మేడం ఇక్కడి నుంచి అక్కడికి ఎంత దూరం, అక్కడి నుంచి కూడా ఇక్కడికి ఎంత దూరం కదా. ఆహా, 31 నుంచి 1కి ఎంత దూరం, 1 నుంచి 31 ఎంత దూరం, 1 నుంచి 31 30 రోజులు. మరి 31 నుంచి 1 ఈ లాజిక్స్ డబ్బుకు వెళుతూ అన్ని చోట్ల లాజిక్స్ పనికి రావు. ఇంకా సృష్టి అంతా కూడా కలయికే. అంటే ఆలోచన మనది అసలు ఒక్కటండి. ఆధ్యాత్మికం కంటే ముందు ఆలోచన మంచిగా నేర్చుకోవాలి. ఆలోచించటం సరిగా, గురువు సరిగా ఆలోచించటం నేర్పుతాడు. బోధ మనం సరిగా ఆలోచించటం నేర్పేవాడు గురువు, కానీ అనుభవాన్ని ఇచ్చేవాడు గురువు. ఆలోచించటం సరిగా అర్థమైతే అనుభవం చక్కగా అవుతుంది. ఇందాక నేను చెప్పినట్టుగా కల్లో నిజంగా అయినా కానీ దీనికి విలువ ఇచ్చాం కాబట్టి దీంతో చేయాలని. అట్లానే ఈ మనసుతో చేసే పనులకేమో మూళ్ళని డివిజన్స్ తీసుకొచ్చాం. ఇది మంచిది, చెడ్డది, ఇది పవిత్రం, అది అపవిత్రం, అట్లా 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 అట్లా. పెద్దదేమో ఇది పరమాత్మే చేస్తున్నాడు, మొత్తం కర్మ అంతా పరమాత్మది, సృష్టి తనలోనే పుట్టి సృష్టి తనలోనే ఏమైపోతుంది, కర్మ జరిగని ఒక మాటలో చెప్పారు. అసలు దాన్ని మనం గౌరవించట్లేదు, చాదస్తంగా తయారవుతున్నాం, మూఢంగా తయారైతున్నాం. ఇంకేమైనా అనుమానాలు ఉన్నాయా మీకు? ఏదైనా అడిగితే కలిసి మాట్లాడుకోవచ్చు, లేదా డాక్టర్ చెబుతారు. అయ్యో బాగా ఉంది. మీరు లోపల చూడండి, మీరు ఇంకా బాగా చెబుతారు. ఇక్కడ చూస్తే నా అనుభవం ఏది చెబుతున్నాను, పుస్తకాలు చదవలేదు. నాకు మా గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ సారి డాక్టర్ గారు జాగేశ్వరు వెళ్ళాం, 80-90 మాట. మరి ఇంకా కొంచెం ఆలస్యం. గురువు గారి దగ్గరికి వెళ్ళి అక్కడ బస్సు ఆగింది, అందరు యూనివర్స్ వాటి దిగారు. గురుగారు కూర్చొని వెళ్ళి దగ్గరికి వెళ్ళి, స్వామి నాకు ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించాను, ముందు మనిషిగా ఏదో చూద్దాం. మాట చెప్పనండి, మనం మనిషిగా ఎదిగామంటే భగవంతుడిగా మారామని అర్థం. అంతే సీక్రెట్. నిజంగా మనిషిగా ఎదిగాము అంటే భగవంతుడిగా మార్పు. ఎందుకంటే భగవంతుడే మనిషి అయ్యాడు కాబట్టి. అంటే ఎక్కడ ఆగాం మనం? ప్రవర్తన దగ్గరే ఆగాం, యాటిట్యూడ్ దగ్గర ఆగాం.
ఇది మనకి తెలియాలండి. తెలియకపోతే ఏమవుతుంది, మూఢంగా ఈ వ్రతాలని ఉపవాసాలని చేయొద్దని కాదు, అన్నీ తెలియాలి, స్పష్టత రావాలి. ఇంకా చెప్పండి, ఎవరిని అడగండి ఏదన్నా, మీరు అడగండి, మీరు అడగండి ఏదన్నా. లేకపోతే తర్వాత నన్ను అన్నీ అడగలేదు. జస్ట్ స్ట్రగుల్ గురించి చెప్పండి మీరు. అంటే కొన్ని అబ్స్ట్రక్టిల్స్ వస్తుంటాయి ఇప్పుడు, అప్పుడు ఎట్లా మీరు ఇక్కడ ఒక్కొక్కసారి మనకు ఎట్లా అనిపిస్తుంటే ఇంకా చాలా కష్టంగా ఉంది దారి, అట్లా అట్లా అప్పుడు మీరు ఎట్లా? ఇప్పుడు అసలు సాధన చేయాలని ఎందుకు అనిపించింది, నాకు పరమాత్మను చూడాలని ఎందుకు అనిపించింది, ముక్తి కావాలని ఎందుకు అనిపించింది, ఇది ప్రశ్న. దీనికి పెద్దలు ఏం చెబుతున్నారంటే, నేను దేహం అనే భావన వల్ల ఇవన్నీ వచ్చింది. నిద్రలో నేను దేహం అనే భావన లేదు కాబట్టి, భావం లేదు కాబట్టి, భగవంతుడు లేడు, నేను లేను, ఏది అందరూ సంతోషంగా ఉంది కాబట్టి నేను దేహం అనే భావన వల్ల ఒక కారణం. తర్వాత ఎప్పుడైతే ఈ కారణం వచ్చిందో అప్పుడు అన్వేషణ, ఆ తర్వాత దానికి ఒక సాధన, దానికి ఒక ప్రయాణం, ఫలం ఉంది కదా. అయితే ఈ దేహం గురించి ఇప్పుడు మనం తెలుసుకోవాలి. దేహం ఎక్కడ ఉంది అంటే ఈ కాలంలో, ఈ ప్రపంచంలో ఉంది. ఈ కాలం అన్న మాట గుర్తు చేసుకున్నప్పుడు మనకి ఏమవుతుంది అంటే, కాలం అనే మాటకు అర్థం త్రికాలాలు ఉన్నాయి, అట్లానే త్రిగుణాలతో కూడిన కాలం, గుణాలు త్రిగుణాలు ఉన్నాయి కాలానికి. ఒకటి సత్వగుణం, 2 రజోగుణం, 3 తమోగుణం, 3 గుణాలు ఉన్నాయి. బాల్యము, యవ్వనము, వృద్ధాప్యం. అట్లానే సత్వరజస్తమో గుణాలు ఉన్నాయి, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఉన్నాయి. అది అక్కర్లేదు మనకి, అది పరిణామానికి చెప్పిన మాట. భూత భవిష్యత్ వర్తమానం పరిణామానికి చెప్పిన మాట. పరిణామానికి మూలమైన మాట ఏమో ఇది త్రిగుణాలు. ఉదాహరణకి మనం లేచి పనిచేస్తున్నంతా కూడా రజస్సు. అట్లానే పనంతా అయిపోయి విశ్రాంతిగా ఉన్నప్పుడు సత్వం, మనసు అంతా ఖాళీ అయిపోయినప్పుడు సత్వం. ఆ తర్వాత రాత్రి అయ్యేటప్పటికి అన్ని మర్చిపోయి మొత్తుగా నిద్రపోతాం, అది తమస్సు. 3 గుణాలు కాలంలో కూడా ఉన్నాయి. తెల్లవారుగా మనం బ్రహ్మీ ముహూర్తం అప్పుడు లేవండి అనేది ఎందుకంటే అప్పుడు శుద్ధ సత్వం ఉంటుంది కాలంలో. మనం కాలంలో, అందుకే కాల పురుషులు, మనం కూడా కాలంలో ఒక వస్తువే కాబట్టి, ఎందుకంటే ఈ ప్రకృతి నుంచి ఏర్పడ్డ వాళ్ళమే కాబట్టి, పంచభూత సంయోగం కాబట్టి, నేను ఆ సమయంలో ఉన్నానంటే కాలంలో ఉన్న సత్వంతో నా ఇక్కడ ఉన్నది కూడా ఏకమైపోతుంది. అది ఎందుకని సాధన బాగుంటుంది. ఇకపోతే మా పొద్దున 8 దగ్గర నుంచి 6:30 దగ్గర నుంచి పాలవాడితో మొదలై పేపర్ వాడితో మొదలై ఆ రోజంతా పనులు జరిగిపోతాయి. రాత్రి అయ్యేటప్పటికి తమస్సు వచ్చేస్తుంది. సత్వంతో లేస్తున్నాం, తమస్సుతో ముగిస్తుంది. ఇది అందరికీ అంతే, జంతువులకు కూడా అట్లనే. అయితే కాలానికి ఒక లక్షణం ఏమిటి అంటే కదిలి వెళ్ళటం లక్షణం కాలం. ఇప్పుడు మీరు ఎప్పుడు వచ్చారు, ఇప్పటికి మనం కలిసి 4 గంటలు 3 గంటలు దాటిపోయింది, కాలం గడిచిపోతుంది. అయితే ఈ కాలంలో కూడా పొద్దున చెప్పినట్టుగా పొద్దున సత్వగుణం, రజస్సు, తమస్సు ఎట్లయితే ఉంటున్నాయో ఈ మనసు కూడా సత్వం, రజస్సు, తమస్సు ఉంటాయని చెప్పక్కర్లేదు, ఉంది. ఇక్కడ నాకు నేను సాధన చేయాలి, నేను భగవంతుని పొందాలి, ఒక ఉత్సాహం, ఇట్లాంటివన్నీ వస్తున్నాయి. ఈ క్రియ అంటే ఉత్సాహం, భగవంతుని తెలుసుకోవాలి అనే లక్షణం, శాంతిగా ఉండే లక్షణం సత్వగుణ లక్షణం. క్రియాత్మకమైపోయి ఆలోచనలు, ఆందోళనలు, తర్వాత మనకి ఒక న్యూనతా భావం, ఒక డిప్రెషన్, ఇట్లాంటివన్నీ కూడా రజస్సు లక్షణం. ఇది బాగా పండిపోయిన తర్వాత ఆత్మహత్య చేసుకుందాం, విరక్తి రావటం, లేకపోతే చంపేద్దాం, ఆ పని కోసం చంపేద్దాం. ఇప్పుడు ఇట్లా తీవ్రమైన భావాలు, తీవ్ర భావాలు, ఇప్పుడు మిలిటెంట్స్ లాగా
అది తమస్సు లక్షణం. అర్థమైందండి? ఇప్పుడు మనం సాధన చేసుకుంటున్నాం చక్కగా, ఒక రోజు బాగుంది, ఒక కాలం ఒక పరిస్థితిలో బాగా చేయగలిగాం, ఒక రోజు అసలు చేయబుద్ధి కాదు అంటే అర్థం ఏమిటి అంటే అప్పుడు రజోగుణం ఉందని. ఇప్పుడు మనం ఏం చేయాలి అట్లాంటప్పుడు అంటే సత్వగుణం యొక్క లక్షణాన్ని గుర్తుపెట్టుకోవాలి, రజస్సు గుణాలను గుర్తుపెట్టుకోవాలి, తమస్సు గుణాలని గుర్తుపెట్టుకోవాలి. చెప్పారు భగవాన్ స్పష్టంగా ఈ గుణాలు. ఈ ఇన్ఫర్మేషన్ మన దగ్గర పెట్టుకున్నాం కదా మనం. డాక్టర్ దగ్గరికి మీరు వెళ్ళగానే అడుగుతారు ఏంటి మీ ప్రాబ్లం అంటారు. అంటే నీరసం వస్తుందండి, బాగా కాళ్ళు గుంజేస్తున్నాయి, నిద్ర సరిగా పట్టట్లేదు, చెమటలు పుడుతున్నాయి, ఆకలి బాగా పెరిగింది, అట్లానే యూరినేషన్ కూడా బాగా పెరిగింది, ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయొచ్చని అంట. అంటే డయాబెటీస్ అని అర్థమైంది కదా మీకు. మనం సత్వంలో ఉండటంలో మన ప్రమేయం ఏమన్నా? కాలమే మారుతున్నారు, కాలంతో పాటు మనం మారుతున్నాం. సత్వంలో ఉండటానికి మనకి ప్రమేయం లేదు. రజస్సులో కూడా కాలంలో ఉందిగా, మన అర్థంలో లాగా రిఫ్లెక్ట్ అవుతుంది, మనలో కూడా రజస్సు ఉంది కాబట్టి అది మన ప్రమేయం కాదు. తమస్సు మన ప్రమేయం కాదు, నిద్ర కూడా అది. ఇప్పుడు ఈ మూడు కూడా మనకు అర్థమైనాయి కదా. అయితే ఇవో మారుతున్నాయి. అయితే సత్వం తర్వాత రజస్సు, రజస్తమస్సు, తమస్సు అదే సైకిల్ ఏం తిరగలేదు. రజస్సు తమస్సు మధ్య సత్వం రావచ్చు, తమస్సు రజస్సు మధ్య మళ్ళీ సత్వం రావచ్చు, ఎట్లయినా అది గందరగోళంగా ఉంటుంది. అట్లా వస్తుంది. మీ యాటిట్యూడ్ బట్టి, మీకు వచ్చిన లక్షణాలను బట్టి, ఓహో ఇది తమస్సు లక్షణం నాకనకండి, నాకు వచ్చింది, నేను ధ్యానం చేయలేకపోతున్నాను, నా ప్రోగ్రెస్ ఆగిపోయిందని నాకు అని ఆపాదించుకుంటగా ఇది రజస్సు లక్షణం. డాక్టర్ అయినా ఈ ఇందాకటి సిమ్టమ్స్ చెప్తే ఓ డయాబెటీస్ లక్షణాలు అంటాడు, నా లక్షణాలు మీ లక్షణాలు ఏముంది, డయాబెటీస్ లక్షణాలు అందరికీ ఉన్నాయి. అట్లానే నాకు ఆవేశము, లేకపోతే ఒక రకమైన న్యూనతో, లేకపోతే ఒక రకమైన డిప్రెషన్ ఏవో వచ్చింది, ఇవి ఇది రజస్సు లక్షణం. ఎందుకులే విరక్తి వచ్చేది, పూజలు అది తమస్సు లక్షణం. ఇప్పుడు మీరు చూస్తున్నారు తమస్సు లక్షణాలని చూస్తున్నారు, రజస్సు లక్షణాలని చూస్తున్నారు. అంటే మీకు కోపం వచ్చినప్పుడు కోపం ఉన్నట్టు తెలుస్తుంది, శాంతంగా సంతోషంగా ఉంటే అది తెలుస్తుంది, అట్లానే విచారంగా ఉంటేనో తెలుస్తుంది. అంటే చూస్తున్నాం అన్నమాట మనం. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ లక్షణాలు మన ఎరుకలో ఉన్నాయి కాబట్టి, ఇంకొకటి ఏం చెప్పానో వచ్చిపోతున్నాయి, మన ప్రమేయం లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలి? సత్వం వచ్చేంతవరకు కాదు. దీని పేరు ధ్యానం, దీని పేరు తపస్సు. మీరు ఏం చేయొద్దు, అదే వస్తుంది. కిటికీ తలుపు తెరిస్తే ఎట్లయితే గాలి వస్తుందో, సత్వం కోసం ఊరుకోండి, సత్వం వచ్చేస్తుంది. మీకు తెలియకుండానే ధ్యానం చేస్తారు. మళ్ళీ రజస్సు ఎప్పుడు వస్తుంది, పోతుంది, పట్టించుకోవద్దు. దాని లక్షణం అనుకోండి, మీ నావి కాదు, రజస్సు లక్షణాలండి, అంటే తమస్సు లక్షణాలండి. ఇట్లా అంటం వల్ల ఒక లాభం మీరు సాక్షిగా అవుతున్నారు, ఇంకో లాభం వాటి నుంచి విడిపోతున్నారు. అది మీరే కాబట్టి ఒక రోజున ఈ సత్వం చిన్నగా ఇట్లా గుర్తుపట్టడం పేరు శుద్ధ సత్వంలో కొనసాగటం. ఆ గుణం ఏమైంది, మారుతుంది కదా. మరి ఎప్పుడు ఎట్లయితుంటే మరి నేను ఎట్లా బాగుపడతాను? నేను ఈ ప్రశ్న రావాలి అంటే ఇది ఈ గుణాల లక్షణాలే అని గుర్తుపట్టడం పేరు శుద్ధ సత్వంలో ఉండటం. ఎప్పుడైతే మనం శుద్ధ సత్వంలో ఉంటున్నామో అయిపోయింది ప్రయాణం, అయిపోయింది, ఏం లేదు. అంటే మళ్ళీ ఇలా చెప్పారు, నేను మనకి ఆపాదించుకున్న, జీవుడికి ఆపాదించుకున్నా. అందుకని భగవాన్ ఎవరు అడిగి, స్వామి నాకు జ్ఞానం కుదరట్లేదు, జ్ఞానం ఇట్లా అంటే ఏమన్నారంటే, నాన్న అది గుణాల యొక్క లక్షణం, గుణాల వేగం వల్ల అట్లా ఉంది, సత్వగుణం వచ్చినప్పుడు పట్టుకో, నీ సహస్థితిలో ఉన్న 196 పేజీ. దీన్ని నేను చాలా విశ్లేషణ ఏం జరుగుతుంది దీని మీదనే మొన్న నోట్స్ చెప్పాను, మొన్న నోట్స్ చేశారు. ఎంప్టీనెస్ విత్ ఫుల్నెస్ అని కూడా చెప్పారు. శుద్ధ సత్వం అంటే ఎంప్టీనెస్ ఎంప్టీనెస్ విత్ ఫుల్నెస్, ఏం కోరదు. అదే
ఏం కోరదు, ఏం అడగదు, ఏమి చూడదు. అట్లా ఉంటుంది మనకు. రోజులో ఒక రోజు ఏదో అట్లా హాయిగా ఉంది. అయితే మనం దానికి ఏం పేరు పెట్టామంటే బోర్డమ్ అని పేరు పెట్టాం. అక్కడ మనం జారిపోయి ఏమైతాం, టీవీకో, గాసిప్సో, చిట్ చాటింగో, ఫోన్లో. భగవంతుడి దయ వల్ల అనేకమైనటువంటి వసతులు కల్పించాడు మనకి. అర్థమైందండి. మరి ఈ గుణాలు వాటింతటవి వచ్చేటంత పోతే, ఎప్పుడైతే నువ్వు నాకు కావాలని అడుగుతున్నావో నువ్వు వేరుగా ఉన్నావని అర్థం, ఇవి కాదనే అర్థం. సింపుల్ గా ఈ రోజు చెప్పిన పాయింట్స్ కూడా మీరు చెప్పారు కదా, ఇట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద యూనివర్సల్ కాన్షియస్నెస్, యూనివర్సల్ కాస్మిక్ మైండ్, నాట్ విత్ ఇన్ ఈవెన్ దిస్ బాడీ ఆల్సో. ఎలిమెంట్స్ ఆర్ ఆల్సో ఇన్ ద యూనివర్సల్ కాన్షియస్నెస్. దేర్ ఇస్ నో రిలేషన్. యు ఆర్ కంప్లీట్లీ ఎంప్టీ అండ్ యు ఆర్ సఫరింగ్ అండ్ యు కెనాట్ ఎక్స్ప్రెస్ దిస్ ఆర్ యు కెనాట్ ఎక్స్పీరియన్స్ దిస్. అంటే ఇప్పుడు మీరు శుద్ధ సత్వాన్ని ముందు గుర్తుపట్టాలి. గుర్తుపట్టే కదా మీరు స్వీకరిస్తారు. గుర్తుపెడతాం కదా. గుర్తుపెట్టినప్పుడు ఏమైతుంది? ఇప్పుడు ఉదాహరణకు ఒక మాట చెప్తాను. ఒక వ్యవసాయదారుడు, రైతు భూమి దున్నుతున్నాడు. అదును చూస్తాడు, వర్షం వైపు చూస్తాడు, అప్పుడు దున్నుతాడు, దుక్కి చేసుకుంటాడు, పంట వేసుకుంటాడు, తీసుకుంటాడు. అంటే అది దానిదే అని ముందు గుర్తుపెట్టాడు, దాని కృషి సరే. అయితే ఇట్లా గుర్తుపట్టి అదును కోసం ఆగటం అనే పని పేరు సత్యసత్వం. అదే ఇంకోడైతే హైబ్రిడ్ పంట పండిస్తాడు, అది రజస్సు లక్షణం. రజస్సు లక్షణం. అట్లానే పెస్టిసైడ్స్ పెట్టి, అవి పెట్టి, ఇవి పెట్టి, ఇంజెక్షన్స్ ఇచ్చేది తమస్సు లక్షణం. నాశనం చేస్తున్నాం. కాబట్టి వెయిటింగ్ అన్నది అసలు మనకు ఉందండి. అమ్మాయి 12 అయితే కానీ మెచ్యూర్ కాదు. అబ్బాయి అయినా మెచ్యూర్ అయ్యేది 14 12 18 ఏళ్ళతో కానీ మైనార్టీ పేరు. ఇది తల్లిదండ్రులు అదును కోసం చూస్తున్నారు. మా తాతగారికి ఒకళ్ళకి 35 ఏళ్ళు అట, ఆయనకి చేసుకున్న భార్యకి 5 నెలల పిల్ల. ఒళ్ళు కూర్చోబెట్టుకొని తాళి కట్టాడు. 11 మంది పిల్లలు పుట్టారు. అదును ఆగాలి కదా. అసలు అంటే వెయిటింగ్ ఈజ్ తపస్సు అన్నారు మా గురువు గారు. వెయిటింగ్ ఈజ్ తపస్సు. అసలు మీరు సహనం అలవాటు చేసుకున్నారు అంటే, మీకు సహనం వచ్చింది మనకి అంటే, ఇందాక నా దృష్టి కలిసిపోతాయి, మీకు దుఃఖం రాదు. ఈ సహనం సంపాదించుకోవటం అన్నది ముందు గుర్తు పట్టాలి. ఇది ఎప్పుడు వస్తుంది, ఇది శుద్ధ సత్వం, ఇది పట్టుకొని ఇక్కడ ఇప్పుడు మీరు టీవీ సీరియల్ చూడాలన్నా వెయిట్ చేయాలిగా. సీరియల్ గా రాస్తాడు కానీ సీరియల్ కాదు కదా. అట్లా. కాబట్టి శుద్ధ సత్వాన్ని మనం బాగా, అని భగవాన్ ఏం చెప్పారు, వరం. కాలంలో శుద్ధ సత్వం కూడా రోజంతా కూడా ఎవరు చెడ్డవాళ్ళు కాదు. రోజంతా అందరూ రజస్సులోనూ ఉండరు, రోజంతా అందరూ తమస్సులోనూ ఉండరు. అర్థమవుతుందండి. ఇప్పుడు ఈ ఐటీ కంపెనీలో వచ్చిన తర్వాత నైట్ డ్యూటీలు వచ్చినాయి. మరి తమస్సు ఆ టైంలో ఉంటే అందరికీ కామన్ అయితే వాళ్ళు నైట్ డ్యూటీ చేయలేరు. లేచుంటున్నాడు, తమస్సును పొద్దుగా మార్చుకుంటున్నాడు. అట్లానే నీ రజస్సుని తమస్సును సత్వంలోకి మార్చుకో. అది ప్రీవిల్ అంటే భగవంతుడు ఇచ్చిన ప్రీ. నీకు అవకాశం, అది మనకు అవకాశం. నేను తెల్లవారు లేచుండి ఏదైనా పని చేస్తా కానీ ఫలం నా చేతులు, పని మాత్రం నేను చేయను. నా నిద్రని కూడా నేను పోస్ట్ పోన్ చేయగలను. కానీ మరుసటి రోజు ఆ నిద్రని నేను కాంపెన్సేట్ చేసుకుంటాను. ఈ విధమైనటువంటి గుణం, ఈ వివేకం కూడా సత్వగుణమే. ఇట్లా మనం సాధన ఎప్పుడు శుద్ధ సత్వమే ఉంటుందని చెప్తారు. శుద్ధ సత్వంలో ఉంటే కదలిక ఉండదు. శుద్ధ సత్వంలో మితమైన రజస్సు, మితమైన తమస్సు ఉంటుంది. రాముడు రావణాసుడితో యుద్ధం చేయడానికి రజస్సు తమస్సు తెచ్చుకున్నాడు. శుద్ధ సత్వంలో ఉండి చేయలేడు, యుద్ధం చేయలేడు, ఏం ఉండదు. అట్లా ఉండిపోతాడు బొమ్మలాగా. అయితే సీతను కూడా వెతకలేడు. అందుకని రజస్సుని తమస్సుని తెచ్చుకొని ఆయుధ వస్తువులాగా పెట్టుకొని కావలసినంత తమస్సు, కావలసినంత రజస్సు, అది యోగి జ్ఞాని ఉంటుంది. మనకేమైందంటే, నేను అదే చెబుతాను, నేను యాక్షన్ సత్వగుణం, ఓవర్ యాక్షన్ రజోగుణం, లో యాక్షన్ యాక్షన్ ఉంటాయి. కాబట్టి శుద్ధ సత్వానికి సృష్టి లేదు. 2 3 కలిస్తేనే ఈ సృష్టి కదలిక అదంతా ఉంటుంది.
శుద్ధ సత్వంలో ఉన్నారు అంటే పూర్తిగా వారు తురియ స్థితి. అయితే ఒకటి వాళ్ళకి క్రియ ఉంటుంది కానీ క్రియ ఎందు ఆ క్రియ చేస్తున్నానన్న స్పృహ ఎరుక ఉంటుంది, జరిగిపోతుంది. చంటి పిల్లాడు పాలు తాగినట్టు అన్నం తిన్నట్టు అట్లా ఉంటాడు. ఇంకా చెప్పండి. ఏం లేదు, మనం ఏం చేయాలంటే వెంటనే మనకి డిప్రెషన్ ఏదో వస్తుంది, నేను చేయలేకపోతున్నాను, వెంటనే ఏమవుతుందంటే దానికి తగ్గ ఆలోచన చేయండి, రజస్సు పెరిగిపోతుంది. ఏది ఉందో అది పెరిగిపోతుంది. అట్లా పెరగకుండా ఇది రజస్సు లక్షణం అని అనుకొని పర్లేదు చేయకపోయినా పర్లేదు అని ఒక నిమ్మలం వస్తే సత్వ లక్షణం. అప్పుడు ఏమవుతుంది, సత్వం ఆక్రమించి రజస్సుపోతుంది, వెంటనే ధ్యానం అవుతుంది. మనం ఏం చేస్తాం, బాధపడదు. నేనేమో అడుగుతున్నాను, మంత్రం ఏదో చేస్తున్నానండి, పెద్ద శ్రద్ధ లేదు పాడలేదు అని అన్నా. అంటే నేనేమన్నా అంటే పర్లేదండి, మంత్రం పని మంత్రం చేస్తాను, మీ పని మీరు చేసుకోండి. ఎట్లా మాత్ర కోమాలో ఉన్నవాడికి మందు చేస్తున్నాడు బాగున్నాడుగా, వాడు మరి తెలియదుగా, మరి తెలిస్తేనే మంత్రం మందు పని చేసినట్టు. అట్లానే మంత్రం కూడా భగవాన్ చెప్పారు ఈ మాట, గురువుగా చెప్పారు. మంత్రానికి చిత్తశుద్ధి చేసే లక్షణం మనహాత్రాయితేది మంత్రం. అన్ని కూడా మనకి బాగు చేసే ఎన్నో విధానాలు ఉన్నాయి చక్కగా. అట్లానే మీ గురువు గారు కూడా చెప్పేవారు కదా, ఇప్పుడు చాలా జన్మల సంస్కారాలు ఉన్నాయి, కొంచెం వాసనలు అంటే అంటే జన్మల గురించే. ఇప్పుడు ఎవ్రీ సాధక ఇస్ డిఫరెంట్ అకార్డింగ్ టు పూర్వజన్మ సంస్కారం. తర్వాత ఇప్పుడు మీ గురువు గారు కూడా చెప్పారు ఇంకా కొన్ని సంస్కారాలు ఉన్నాయి. ఇక్కడ రెండు మాటలు ఉన్నాయి. మన ఈ యాటిట్యూడ్ ఇవన్నీ ఎట్లా ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి నేను కోప స్వభావం, తీవ్ర స్వభావం. ఇప్పుడు ఎవరు వస్తున్నారు, వాళ్ళని చూడగానే వెంటనే నాకు కోపం వస్తుంది. ఇది నా గత జన్మ వాసన బట్టి అని అనుకోవచ్చు, ఒకటి ఆధారం. కానీ ఇక్కడ పరమాత్మ ఏం చేశాడు అంటే తెచ్చుకోవటం అనే ప్రియులు మనకి ఇచ్చాడు. ఈ విధంగా ఎన్ని జన్మల వాసనలైనా పోతాయి. అది నిమ్మలం తెలుసుకోవటం, అది వినయం అనండి, లేకపోతే సుగుణం అనండి, ఇదన్నా మీరు ఎట్లా ఉండదలుచుకున్నారో అట్లా ఉండే స్వేచ్ఛ భగవంతుడు మీకు ఇచ్చారు. కానీ ఇవన్నీ ఎట్లా ఉండాలో అవన్నీ కర్మకు సంబంధించిన విషయాలు. కాబట్టి అందులో మీరు ఇంటర్ఫీర్ అవ్వద్దు. ఇక్కడ మీరు ఎట్లా ఉండాలో అట్లా ఉండండి, మీరు స్వేచ్ఛ పొందేస్తారు. ఎన్ని జన్మల వాసనలైనా దగ్ధమైపోతాయి, సెపరేషన్ లో ఉంటాయి. అంతే. అంటే మీరు అప్పటికప్పుడు ఈ అసలు వాటికి ఏముంది, ఈ లక్షణం వాసనలకు కానీ కర్మలకు వాసనలకి ఏ లక్షణం ఉంది అంటే పదే అటువైపు లాక్కునే లక్షణం ఉంది. వాసన అంతే కదండి, తాగుడు ఉందంటే అటువైపు వెళ్ళాలనిపిస్తాం, అంతే కదా. ఫిక్సేషన్ కర్మ వైపు నెట్టబడుతుంది, అంతే కదా. ఇక్కడ భగవంతుడు ఏం చేశాడంటే అవి జన్మలు అనేక దాన్ని బట్టి ఆధారపడి ఉంది. అందుకే దానికి వివేకానంద స్వామి మంచి ఉదాహరణ చెప్పారు. ఒక బాతు పిల్ల పుట్టగానే, లేక ఒక చేప పిల్ల, బాతు పిల్ల మంచి ఉదాహరణ. బాతు పుట్టగానే చకచక నీళ్ళలో కూడా ఈత కొట్టేస్తుంది. నీళ్ళలో ఈత ఎవరు నేర్పారు దానికి? గత జన్మ వాసన, గత జన్మ సంస్కారం వల్ల ఈత కొట్టగలిగింది. అట్లా మనం చేస్తున్న ప్రతి యాక్షన్ కూడా గత జన్మ సంబంధం లేకుండా రాదు. ఇక్కడ మనం రెండోది ఏమిటి అంటే, మరి ఇట్లా ఇన్ని జన్మల అంటే అమ్మ ఏమన్నారంటే జిల్లేడు మూడమ్మ, సరే ఒక జన్మ కారణం అయితే మొదటి జన్మకి ఏది కారణం అన్నారు. ఆన్సర్ లేదు. ఇంకా భగవాన్ ఏమంటున్నారంటే ఎన్ని జన్మల వాసనలు, ఎన్ని జన్మల కర్మలు ఉంటే మాత్రం నీకు నష్టం ఏంటి? 1,000,000 సంవత్సరాల చీకటి కూడా ఒక అగ్గిపుల్లతో పోతుంది. అట్లా నువ్వు పరమాత్మ ఏం చేశాడంటే కర్మల్ని పెట్టాడు, వాసనని పెట్టాడు, మధ్యలో జీవుని పెట్టాడు, ఒక్కటి అనుగ్రహంగా ప్రీవిల్ అని పెట్టాడు. నీ ఇష్టం, స్వేచ్ఛ నీకు ఇస్తుంది. నువ్వు ఈ కర్మల్ని అవి నిన్ను ఆకర్షిస్తున్నాయి, ఆకర్షింపబడతావా వికర్షింపబడతావా నీకు స్వేచ్ఛనిస్తుంది. అందుకు ముక్కుడు. లేకపోతే భగవానే చెప్పారు, ఈ చక్రమంగళం నుంచి బయటపడేవాడు మగవాడు ఎవడు లేడు. అదే మన గౌరవం, అదే మన గౌరవం. ఒక నిమిషం లోపలికి వెళ్ళి
మీరు మంచిగా తాగుతారా? బాగా ఇన్స్పైర్ మాట్లాడి